స్వాగతం. ఈరోజు మనం ఆదికాండములోని 5వ అధ్యాయంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఇది ఆదాము నుంచి మొదలై నోవాహు వరకు సాగే ఒక ముఖ్యమైన వంశావళి. అవును. మన చర్చకు ఆధారం ఆదికాండము 5వ అధ్యాయం. మన ప్రయత్నమేమిటంటే ఈ వంశక్రమాన్ని అర్థం చేసుకోవడం. అందులో ఆ ఆయుర్దాయాలున్నాయి గదా, చాలా అసాధారణంగా అనిపించేవి. నిజమే. వాటిని ఇంకా హనోకులాంటి వాళ్ల ప్రత్యేకతను పరిశీలించడం. మన మూలాల్లోకి వెళ్తున్నామన్నమాట. అవును. ఇది కేవలం పేర్ల పట్టిక అనుకుంటే పొరపాటే. అంటే పైకి అలా కనిపించినా ఇందులో చాలా లోతైన వేదాంతపరమైన విషయాలు, ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ కాలంలోని మనుషుల జీవనం ఎలా ఉండేది, దేవునితో వాళ్ల సంబంధం, హనోకులాంటి వాళ్ల అనుభవాలు, ఇవన్నీ మనల్ని ఆలోచింపజేస్తాయి. సరే, మరి వివరంగా చూద్దాం. ముందుగా మొదటి 2 వచనాలతో మొదలు పెడదాం. దేవుడు ఆదామును తన పోలికగా సృష్టించడం, స్త్రీ పురుషులుగా వారిని చేసి ఆశీర్వదించడం. అవును. వాళ్ళిద్దరికీ కలిపి నరులు అని పేరు పెట్టడం. ఇక్కడే కదా అసలు మానవకథ మొదలయ్యేది. ఖచ్చితంగా. ఆ దేవుని పోలికగా సృష్టించడమనేది చాలా చాలా కీలకమైన మాట. ఎందుకంటారు? అంటే అది మానవులకు ఒక ప్రత్యేకమైన విలువ, ఒక బాధ్యత ఉందని చూపిస్తోంది. కేవలం బయటి రూపమే కాదు, నైతిక, ఆధ్యాత్మిక సామర్థ్యాలు కూడా అందులో భాగమే. ఇంకో విషయం గమనించారా? స్త్రీ పురుషులు ఇద్దర్నీ కలిపి నరులు అని పిలిచారు. ఇద్దరూ సమానంగా దేవుని పోలికలో ఉన్నారు, ఆశీర్వాదం పొందారు అని స్పష్టంగా తెలుస్తోంది. ఆ తర్వాత 3వ వచనంలో ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఆదాముకి 130 ఏళ్లు వచ్చినప్పుడు ఆయన తన పోలికగా, తన స్వరూపంలో షేతును కన్నాడు. అది చాలా ముఖ్యం. దేవుడు తన పోలికగా ఆదామును సృష్టిస్తే, ఆదాము తన పోలికగా షేతును కన్నాడు. ఈ తేడా ఏమైనా సూచిస్తుందా? తప్పకుండా. ఇది ఒక ముఖ్యమైన తేడాను సూచిస్తుంది. దేవుని స్వరూపం మానవులలో కొనసాగుతోంది, కాని ఆదాము పతనం తర్వాత అది మానవ పరిమితులతో, అంటే పాప స్వభావంతో కూడి ఉంటుందని ఇది చూపిస్తుంది. దేవుని పరిపూర్ణ స్వరూపానికి, పతనమైన మానవ స్వరూపానికి మధ్య ఉన్న వ్యత్యాసమన్నమాట. అయినా షేతు ద్వారా దైవభక్తిగల సంతతి కొనసాగుతోందనే ఆశకు ఇదొక ఆరంభం. కయ్యీను మార్గం వేరు కదా. సరే, ఇక ఆదాము జీవితకాలం గురించి చూస్తే వచనాలు 4, 5లో ఉన్నాయి కదా. షేతు పుట్టిన తర్వాత ఇంకో 800 ఏళ్లు బ్రతికాడు, ఇతర పిల్లల్ని కూడా కన్నాడు. మొత్తం మీద 930 సంవత్సరాలు జీవించాడు. అవును. ఇక్కడే మొదటిసారి మనకు ఆ సంఖ్య కనిపిస్తోంది, 930 ఏళ్లు. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది. నిజమే. ఇప్పుడు మనకున్న అనుభవంతో పోలిస్తే అది ఊహకు కూడా అందని సంఖ్య. కాని ఈ అధ్యాయం మొత్తం ఇలాంటివే కనిపిస్తాయి. బహుశా ఆ కాలంలో పరిస్థితులు వేరుగా ఉండేవనా? సృష్టికి దగ్గరగా ఉండటం వల్ల పర్యావరణం, మానవ శరీరధర్మం వేరుగా ఉండేవనా? లేక దీనికేదైనా కథ చెప్పడంలో ప్రయోజనముందా? ఆ ప్రశ్న మళ్ళీ వస్తోందనుకుంటా. అవును, దాని గురించి తరువాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ సంఖ్యలు కథనంలో ఒక భాగమని గుర్తుంచుకుందాం. సరే, ఆదాము తర్వాత వంశావళి ఎలా సాగిందో చూద్దాం. షేతు నుంచి యెరెదు వరకు ఒకే ఫార్ములా కనిపిస్తుంది కదా. అవునవును, చాలా స్పష్టమైన పద్ధతి ఉంది అక్కడ. పునరావృతమవుతూ ఉంటుంది. ప్రతి తరంలో వ్యక్తి పేరు, కొడుకు పుట్టినప్పుడు ఆ తండ్రి వయసు, ఆ తరువాత అతను ఇంకెన్ని ఏళ్లు బ్రతికాడు, ఆ సమయంలో ఇతర పిల్లల్ని కనడం, మొత్తం ఆయుర్దాయం, చివర్లో మరణం, మృతి బొందెను. ఒక లయలాగా సాగుతుంది. సరిగ్గా. షేతు 912 ఏళ్లు, ఎనోషు 905, కెయినాను 910, మహలలేలు 895, యెరెదు 962. ఆ పేర్లు, సంవత్సరాలు అన్నీ మళ్ళీ చదవక్కర్లేదు గాని ఆ పద్ధతి మాత్రం స్థిరంగా ఉంది. దాదాపు అందరూ 900 ఏళ్లకు పైనే. అవును. ఇంత ఎక్కువ కాలం బ్రతకడమంటే ఊహించండి, తరతరాలు కలిసి జీవించే అవకాశం ఉండేది కదా. ఖచ్చితంగా. అది ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన ముని మనమళ్లను, బహుశా వాళ్ల పిల్లలను కూడా చూసే అవకాశం ఉండేదేమో. జ్ఞానం, సంప్రదాయాలు, కథలు ఇవన్నీ ఎన్నో శతాబ్దాలపాటు నేరుగా ఒకరినుంచి ఒకరికందేవి. చరిత్రంతా కొద్ది తరాల జ్ఞాపకాల్లోనే ఉండేది. ఆ కాలం ప్రపంచం చాలా భిన్నంగా ఉండుంటుంది. నిస్సందేహంగా. అయితే ఈ క్రమమంతా సవ్యంగా సాగుతుండగా యెరెదు కుమారుడు హనోకు దగ్గర ఒక్కసారిగా కథనం మారుతుంది. అవును. ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది కదా. అతని కథ వచనాలు 21, 24లో మిగతా వాటికి భిన్నం. నిజమే. హనోకు ఈ వంశపట్టికలో చాలా ప్రత్యేకమైనవాడు. ముందుగా అతని వయసు చూడండి,
కేవలం 365 సంవత్సరాలు. వచనం 23. అవును, మిగతా వాళ్లతో పోలిస్తే చాలా తక్కువ. అందరూ 900ల పైనే ఉంటే ఇతను మాత్రం సరిగ్గా 365 ఏళ్లు. కాని ఆ తక్కువ జీవితమే చాలా గొప్పదిగా చెప్పబడింది. ఎలా గొప్పది? అతని గురించి చెప్పిన విషయం చాలా ప్రత్యేకంగా ఉంది. వచనం 22లో మళ్ళీ 24లో కూడా హనోకు దేవునితో నడిచెను అని ఉంది. అవును, 2 సార్లు నొక్కి చెప్పారు. అవును, మెతూషలను కన్న తర్వాత 300 ఏళ్లు దేవునితో నడుస్తూ గడిపాడు. అసలు దేవునితో నడవడమంటే ఏంటి? శారీరకంగా నడవడమా? అది కేవలం భౌతికమైన నడక కాదు. దాని అర్థం చాలా లోతైనది. అంటే దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం, ఆయనతో ఎప్పుడూ సహవాసం కలిగి ఉండటం, ఆయన మార్గాల్లో నమ్మకంగా వెళ్లటం. అది విధేయత, విశ్వాసం, దేవునితో ఒక వ్యక్తిగతమైన, సన్నిహితమైన సంబంధాన్ని సూచిస్తుంది. బహుశా ఆ కాలంలో మిగతా వాళ్లంతా దేవునికి దూరమవుతుంటే హనోకు మాత్రం దేవునితోనే ఉన్నాడు. ఓ అలాగా. మరి ఆ సన్నిహిత సంబంధం ఫలితమే అతని ముగింపులో కనిపిస్తుందా? మిగతా అందరి గురించి మృతిబొందను అని రాశారు కదా, కాని హనోకు గురించి 24వ వచనం చివర్లో దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనక అతడు లేకపోయెను అని ఉంది. సరిగ్గా చెప్పారు. అంటే అతను చనిపోలేదా? అదే సూచన. సాధారణ మరణం లేకుండా దేవుడు అతన్ని నేరుగా తన దగ్గరకు తీసుకువెళ్లాడని దీని అర్థం. మరణం మీద కూడా దేవునికి అధికారముందని, తనతో నడిచేవాళ్లకి ఆయన ఇలాంటి ప్రత్యేకమైన ముగింపు కూడా ఇవ్వగలడని ఇది చూపిస్తుంది. బహుశా ఆ కాలంలో పరిస్థితులు దిగజారుతున్నప్పుడు హనోకు జీవితం ఒక ఆశాకిరణంలా, దేవునితో సంబంధం ఎంత విలువైందో చెప్పే సాక్ష్యంలా నిలిచింది. చాలా ఆసక్తికరంగా ఉంది. హనోకు తర్వాత అతని కుమారుడు మెతూషెల. ఇతను గురించి కూడా ఒక విశేషముంది కదా? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే మెతూషెల ఆయుర్దాయం. వచనాలు 25, 27 ప్రకారం అతని ఏకంగా 969 సంవత్సరాలు జీవించాడు. 969? అవును, ఈ జాబితాలోనే కాదు, మొత్తం బైబిల్లోనే ఇదే అత్యధిక వయస్సు. తన తండ్రి హనోకు జీవితమేమో నిడివిలో తక్కువైనా ప్రాముఖ్యతలో ఎక్కువైతే, కొడుకు మెతూషెల జీవితం నిడివిలో అందరికంటే ఎక్కువ. సరిగ్గా ఆ వైరుధ్యం గమనించాలి. 969 సంవత్సరాలు అంటే దాదాపు 1000 ఏళ్లు. ఊహించడానికే కష్టంగా ఉంది. మెతూషెల తరువాత అతని కుమారుడు లెమెక్. వచనాలు 28, 31. ఇతను 777 సంవత్సరాలు జీవించాడు. ఇతని విషయంలో నోవహుకు పేరు పెట్టడం వెనుక ఉన్న కారణం ప్రత్యేకంగా చెప్పారు. అవును, ఆ 29వ వచనం చాలా ముఖ్యం. ఆ కాలపు ప్రజల మానసిక స్థితిని అది ప్రతిబింబిస్తుంది. లెమెకు తన కొడుక్కి నోవహు అని పేరు తెడుతూ ఏమన్నాడంటే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయననుకొని అని. నోవహు అంటే హీబ్రూలో నెమ్మది, విశ్రాంతి అని అర్థం కదా? అవును. అంటే ఆ కాలంలో జీవితం చాలా కష్టంగా ఉండేదని, భూమిమీద దేవుని శాపముందని ప్రజలు బలంగా భావించేవారని స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితంగా. ఆదాం పాపం వల్ల వచ్చిన శాపం ప్రభావం ఇంకా ఉందని, వ్యవసాయం బ్రతుకు తెరువు చాలా శ్రమతో కూడుకున్నవని లెమెకు మాటలు సూచిస్తున్నాయి. నోవహు ద్వారా ఆ కష్టాల నుంచి, ఆ శాపం నుంచి కాస్త ఉపశమనం, విశ్రాంతి దొరుకుతుందని అతను ఆశించాడు. దీన్ని ఇంకా పెద్ద చిత్రంలో చూస్తే ఇది కేవలం ఒక తండ్రి ఆశ మాత్రమే కాదు. ఆ కాలపు నిస్సహాయతను, ఏదైనా మార్పు రావాలని వాళ్లు ఎదురుచూట్టాన్ని ఇది చూపిస్తోంది. ముందు ముందు రాబోయే దేవుని తీర్పు అంటే జలప్రళయం నేపథ్యంలో, ఒక విపత్తు తర్వాత రాబోయే నెమ్మదికి, ఒక కొత్త ఆరంభానికి ఇది ఒక సూచనలా పనిచేస్తోంది. లెమెకు ఊహించిన విధంగా కాకపోయినా నోవహు పాత్ర ఆ నెమ్మదికి కేంద్రమవుతుంది. అవును, ఈ పేరు పెట్టడం రాబోయే కథనానికి ఒక నాంది లాంటిది. ఇక ఈ అధ్యాయం చివరి వచనం 32ది. నోవహుకు 500 ఏళ్లు వచ్చాక షేము, హాము, యాపెతు అనే 3 కుమారులను కన్నాడని చెప్పి ముగుస్తోంది. ఇక్కడితో ఆదాము నుండి నోవహు వరకు సాగిన ఈ వంశపరంపర ముగుస్తోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆదాము సృష్టి, దేవుని పోలిక, షేతు వంశం కొనసాగింపు, ఆశ్చర్యపరిచే ఆయుర్దాయాలు, హనోకు అసాధారణ నిష్క్రమణ, మెతూషేల అత్యధిక జీవితకాలం, లెమెకు ఆశ, చివరికి నోవహు పరిచయం. అవును, ఇవన్నీ చూశాం. అయితే దీని అర్థమేమిటి? ఈ అధ్యాయమంతటి నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? అందరూ మొదట ఆలోచించేది ఆ అసాధారణ దీర్ఘాయుష్షు గురించే కదా. 900 సంవత్సరాలు, 930, 969 వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? అక్షరాలా తీసుకోవాలా లేక ప్రతీకాత్మకంగా చూడాలా? అవును, ఆ చర్చ ఎప్పుడూ ఉంటుంది.
కొందరేమో సృష్టి కొత్తలో పరిస్థితులు వేరు, పాపం ప్రభావం పెరిగే కొద్దీ ఆయుష్షు తగ్గిందంటారు. నిజమే. మరికొందరేమో ఇవి వంశం యొక్క ప్రాముఖ్యతను లేదా గడిచిన సుదీర్ఘ కాలాన్ని సూచించే సంఖ్యలు కావచ్చంటారు. మూలగ్రంథం దీనిపై నేరుగా ఏమీ చెప్పదు కదా. లేదు, గ్రంథం ఆ సంఖ్యలనిస్తుంది, కానీ వాటి వెనుక కారణమేమిటో స్పష్టంగా వివరించదు. అయితే కథనం మొత్తంలో వాటి పాత్రను మనం గమనించవచ్చు. బహుశా సృష్టి ఆరంభంలో దేవుడిచ్చిన జీవశక్తికి, ఆశీర్వాదానికి అవి నిదర్శనమా? లేదా మానవ పాపం పెరిగిపోతున్నా దేవుడు తీర్పును అంటే జలప్రళయానికి తీసుకురావడానికి ముందు ఎంత ఓర్పు చూపించాడో చెప్పడానికా? ఎంతకాలం వేచి చూశాడో చెప్పడానికా? అంటే ఆ సంఖ్యలు ఎందుకక్కడ పెట్టారు అనే దానిపై మనం దృష్టి పెట్టాలంటారా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ సంఖ్యలు ఎందుకు ఇలా ఇవ్వబడ్డాయి? వాటి ఉద్దేశ్యమేమిటి? ఇవి కేవలం చరిత్రకు సంబంధించిన వాస్తవాలా, లేక ఏదైనా వేదాంతపరమైన సందేశాన్ని మోస్తున్నాయా? జలప్రళయం తర్వాత ఆయుర్దాయాలు గణనీయంగా తగ్గాయి, అది మనం చూస్తాం. బహుశా పాపం పెరిగే కొద్దీ మానవ జీవితకాలం కూడా తగ్గిందని చూపించడానికా? అది ఒక అవకాశం. లేదా మానవ జీవితమైనా మరణమైనా అన్నీ దేవుని సార్వభౌమాధికారం కింద ఉన్నాయని నొక్కి చెప్పడానికా? ఈ సంఖ్యల ద్వారా రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడో మనం ఆలోచించాలి. కేవలం వాటిని నమ్మడమా, నమ్మకపోవడమా అనేదానికంటే అది ముఖ్యం. ముగింపుగా ఈరోజు మనం ఆదికాండం 5వ అధ్యాయాన్ని వివరంగానే చూశామనుకుంటున్నాను. ఆదాము సృష్టి, దేవుని పోలిక, షేతు వంశం, ఆ అసాధారణ ఆయుర్దాయాలు, దేవునితో నడిచిన హనోకు ప్రత్యేక ముగింపు, అత్యధిక కాలం జీవించిన మెతుషేల, నోవాహు జననం వెనుక లెమెకు ఆశ, చివరికి జలప్రళయ కథకు నాయకుడయ్యే నోవాహు, అతని కుమారుల పరిచయం, ఇవన్నీ చర్చించుకున్నాం. వీటన్నిటికీ మన ఆధారం ఆదికాండము 5వ అధ్యాయమే. పిల్లల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. ఈ అధ్యాయం హనోకు తప్ప ప్రతి ఒక్కరి జీవితం చివరకు మృతి పొందేనో అనే మాటతోనే ముగిసినట్లు చాలా క్రమపద్ధతిలో పదే పదే నమోదు చేసింది కదా. అవును, చాలా నిర్దిష్టంగా ఉంది. అలా జీవితం యొక్క అనివార్యమైన ముగింపుగా మరణాన్ని అంత నిశితంగా నమోదు చేస్తూ, అదే సమయంలో మరణాన్ని తప్పించుకున్న ఒకే ఒక్క ఉదాహరణను అంటే హనోకును కూడా చేర్చడం ద్వారా ఈ ప్రాచీన గ్రంథం మానవ మర్త్యత్వం గురించి, అంటే మరణానికి లోబడి ఉండటం గురించి, అదే సమయంలో దైవ సంబంధం యొక్క ప్రాముఖ్యత గురించి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుండవచ్చు. ఇవి కేవలం కుటుంబ చరిత్రల జాబితాలుగా కాకుండా మానవ ఉనికి, పాపం, ఆశ, దేవునితో మన సంబంధం వంటి లోతైన ఇతివృత్తాలను మోసే కథనాలుగా ఈ వంశావళిలు ఎలా పనిచేస్తాయో దాని గురించి కాస్త ఆలోచించండి.